హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఓ పేదింటి డాక్టర్ కళ పార్ట్ 1. ఓ చిన్న గ్రామంలో మధులత అనే యువతి తన కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆమె కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. ఒక చిన్న ఇంట్లో తక్కువ జీతంతో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. కానీ గొప్ప ఆశలతో నిండిన జీవితమే వాళ్ళది. మధులత వాళ్ళమ్మ పేరు గిరిజ, వాళ్ళ నాన్న పేరు సత్యం, అన్నయ్య హరి. మధులత నాన్న ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆయన జీతం నెలకు 15,000 రూపాయలు మాత్రమే. అమ్మ గిరిజ హౌస్ వైఫ్. అప్పుడప్పుడు పక్కింటి పెళ్లిళ్లకు సహాయం చేస్తూ కొంచెం డబ్బులు సంపాదించేది. మధులత అన్నయ్య హరి కాలేజ్ పూర్తి అయ్యాక ఒక చిన్న కంపెనీలో జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మధులత కోరిక, ఆశయం తాను డాక్టర్ అవ్వాలి అని. కానీ ఇంట్లో పరిస్థితి అలా లేదని తెలిసినా ఆమె ఆశయాలను వదులుకోలేదు. స్కూల్ ముగిసిన తర్వాత తన ఇంట్లో ఒక చిన్న గదిలో కూర్చొని పాత పుస్తకాల మధ్య తన ప్రయాణం ప్రారంభించింది. అమ్మా, నేను డాక్టర్ అవుతాను అని మధులత చెప్పిన ప్రతిసారి గిరిజ కళ్ళల్లో కన్నీళ్లు మిన్నంటేవి. ఒకవైపు తండ్రి సంపాదన ఎంతున్నా సరే ఇంటి ఖర్చులకి, ఇంటి అద్దెకి సరిపోయేవి కావు. అయినా కూడా గిరిజ తన చేతిలో ఉన్న చిన్న చిన్న పొదుపు డబ్బులు కూడా మధు కోసమే దాచేది. డాక్టర్ అవ్వాలి అనే నీ ఆశయం గురించి నాన్నకు చెప్పకు మధు, ఆయనకి భారం అవుతుంది అని ఎప్పుడు మధుతో చెప్తూ ఉండేది గిరిజ. రోజులు మెల్లగా గడిచాయి. ఒకరోజు స్కూల్లో మధులతకి గవర్నమెంట్ వారు నిర్వహించిన సైంటిఫిక్ టాలెంట్ స్కాలర్షిప్ టెస్ట్ గురించి తెలిసింది. విజేతలకు 10 లక్షల స్కాలర్షిప్. మధులత మనసు సంతోషంతో నిండిపోయింది. ఆమె రాత్రింబవళ్లు నిద్ర మానుకుని చదవడం మొదలుపెట్టింది. మిగిలిన వారంతా నిద్రలో మునిగిపోయిన తర్వాత గది తలుపులు వేసుకుని చిన్న ఫ్లాష్ లైట్ వెలుగులో పుస్తకాలను చదువుకుంటూ గడిపేది. ఆమె కృషి, పట్టుదల ఒకరోజు వాళ్ళ అన్నయ్య గమనించి, ఒకరోజు రాత్రి హరి తండ్రితో ఓపికగా మాట్లాడుతూ, నాన్న, మధుకి కొంచెం మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఆమె తన ఆశయాన్ని నిజం చేసుకోగలదు అని నమ్మకం వచ్చింది అన్నాడు. తండ్రి సత్యం మౌనంగా తన చొక్కా సరిచేసుకుంటూ సంతోషంతో నవ్వాడు. కొన్ని రోజులు గడిచాక పరీక్ష రోజు వచ్చేసింది. మధు తన పాత బ్యాగు తీసుకుని తన తల్లి చేయి పట్టుకుని స్కూల్కి వెళ్ళింది. మధు పరీక్ష బాగా రాసింది. నెల రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. మధులతకి రాష్ట్రంలో 3వ ర్యాంక్ వచ్చింది. ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు వారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. మధు సాధించిన విజయం చూసి ఇంట్లోని వారంతా సంతోషంలో మునిగిపోయారు. గిరిజ, సత్యం చేతులు జోడించి దేవుడికి నైవేద్యం పెట్టారు. స్కాలర్షిప్ డబ్బులతో మధులత హైదరాబాద్లోని మెరుగైన కాలేజీలో చేరింది. ఆమె కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు తీసుకున్నా తన మనసు మాత్రం ఇంటి గుడిసె గుమ్మం ముందే మిగిలిపోయింది. ఆమె ప్రతి విజయాన్ని మొదటగా అమ్మానాన్నల కాళ్ళ దగ్గర ఉంచింది. 7 ఏళ్ల తర్వాత మధు MBBS పూర్తి చేసి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా చేరింది. తన మొదటి నెల జీతం సంపూర్ణంగా తల్లిదండ్రులకు అందించింది. ఒకరోజు వాళ్ళ నాన్న ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నప్పుడు మధు వెనక నుంచి నెమ్మదిగా పిలిచి, నాన్న, ఇప్పుడు నీ కష్టాలకి నేను రుణపడి ఉన్నాను అని చెప్పి సంతోషంగా హత్తుకుంది. మధు అన్న మాటలకి తన తండ్రి కన్నీళ్లు తుడుచుకుంటూ, బిడ్డ, నీవే మా సంపద అన్నాడు. ఆ గుడిసె గుమ్మం వెలుగు రాత్రంతా మిణుగుతూ అందరికీ ఓ ఉదయం చూపించింది. మిగిలిన స్టోరీ పార్ట్ 2లో వస్తుంది. మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.